నవజీవన నిర్మాణం పేరుతో విశాఖ పోలీసులు ఒక కొత్త డ్రైవ్ చేపట్టబోతున్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్, మహిళలపై ఆన్లైన్ మోసాల నివారణపై ప్రతి పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో అవగాహన చేపట్టనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. పోలీస్ బ్యారెక్స్లో జరిగిన మీడియా సమావేశంలో డిసెంబర్ నెలలో జరిగిన దొంగతనం కేసుల్లో ప్రాపర్టీ రికవరీ చూపించారు. 90 లక్షల పైచిలుకు సొత్తును బాధితులకు అప్పగించారు. క్రికెట్ బెట్టింగ్పై కేసు దర్యాప్తు జరుగుతోందని, ఈ సమయంలో వివరాలు వెల్లడించడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉందని వివరణ ఇచ్చారు. ప్రతి లా అండ్ ఆర్డర్ డీసీపీకి, ప్రతి క్రైమ్ డీసీపీకి అండ్ ట్రాఫిక్ ఏడీసీపీకి ప్రతి చోట మన నగరంలో క్రైమ్ లా హాట్స్పాట్, లా అండ్ ఆర్డర్ హాట్స్పాట్స్ గుర్తించి, ట్రాఫిక్లో ఎక్కడ ఎక్కువ వయలేషన్స్ ఉన్నాయి గుర్తించి సీసీటీవీ పెట్టడం, లైటింగ్ పెట్టడం. సో ప్రతిరోజు డిఎస్ఆర్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ మన నగరం, మన రాష్ట్రం చూస్తే నేను వచ్చిన తర్వాత దాదాపు 7,000 సీసీటీవీస్ పెట్టడం జరిగింది. మన స్టేట్లో హైయెస్ట్ అన్నమాట. ప్రతి జిల్లా చూడండి, మన స్టేట్లో మన వైజాగ్ నగరం హైయెస్ట్. ఇంకా ఆకాశమే మన హద్దు కాబట్టి ఇంకా ప్రతి చోట జనం ఉన్న ప్రతి చోట సీసీటీవీ పెట్టమని చెప్పడం జరిగింది. నేను అనుకుంటున్నా ఈ కొత్త సంవత్సరంలో కొన్ని చోట్ల సీసీటీవీస్ ఇంతకుముందు పనిచేయలేదు, అది రెక్టిఫై చేయడం, అదే మాదిరిగా కొత్త ఏరియాలో సీసీటీవీ పెట్టడం, ఇంకా చాలా చోట్ల సీసీటీవీస్ వస్తాయి. అండ్ దాదాపు 100% ప్లేసెస్ 31st మార్చ్ వరకు మేము డెడ్ లైన్ ఇచ్చాము. అది ఆల్ క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్ హాట్స్పాట్స్ 31st మార్చ్ లోపల పూర్తిగా సీసీటీవీ ద్వారా కవర్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది సాధిస్తాం. అది మేము ఈ వీక్లో స్టార్ట్ చేయబోతున్నాం. అది స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి కాలేజ్, ప్రతి స్కూల్, ప్రతి యూనివర్సిటీకి వెళ్తాం. ఇప్పుడు మేము ప్రతి జిల్లాలో మానిటరింగ్ ప్రతి క్షణం జరుగుతుంది. ఎక్కడైనా అబ్జెక్షనబుల్ పోస్ట్ ఉంటే అది డిలీట్ చేయడం, మేము ఆ కన్సర్న్డ్ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ వాళ్ళకు చెప్పి డిలీట్ చేయమని చెప్తున్నాం. వాళ్ళు కూడా నిజంగా అబ్జెక్షనబుల్ వాళ్ళు అనుకుంటే ఇమీడియట్గా డిలీట్ చేస్తున్నారు. అది కాకుండా కేసు కూడా చాలా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, చాలా వరకు సోషల్ మీడియాలో ఈ క్రైమ్స్ తగ్గిపోయినాయి ఈ కేసు పెట్టడం వలన. సో అయినా కూడా మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఉంది, అంబాసడర్స్, సోషల్ మీడియా అంబాసడర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకోవడం. దీనికి ఒక బెనిఫిట్ ఉంది, ఒక నెగటివ్ కూడా ఉంది. బెనిఫిట్ వచ్చేసి చాలా మంది వరకు మీరు రీచ్ చేయగలుగుతారు. కానీ నెగటివ్ ఏముంది, అనుకోండి ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఒక తప్పుడు పని చేస్తే, ఒక నేరం చేస్తే, మనకు ఇంతకుముందు జరిగింది కదా, సో అప్పుడు మనకు చెడ్డ పేరు వస్తుంది. అందుకే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మెసేజ్ స్ప్రెడ్ చేయడం, అది చాలా బాగా యాంటిసిడెంట్స్ చెక్ చేసి తర్వాత మేము ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్తామని అనుకుంటున్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా చాలా మంది వరకు మేము రీచ్ చేయగలుగుతామని మేము అనుకుంటున్నాం. నమస్కారం అండి. నేను పోలీస్ వారి సేవలు చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మరుసటి రోజు పిఎం విజిట్ ఉంది, సిబ్బంది అందరూ చాలా బిజీగా ఉన్నారు.
తెల్లవారుజామున 7వ తారీఖు 2 గంటల సమయంలో ఈ దొంగతనం జరిగింది. వెంటనే నేను 112కి సమాచారం ఇచ్చాను. నేను ఒక ప్రెస్ రిపోర్టర్ మా ఇంట్లో అంతకుముందు ఒక క్రైమ్ చాలా క్రైమ్స్ మనం చూశాను, కానీ సార్ గౌరవ సిపి గారికి నమస్కారం సార్. నాది చాలా టిపికల్ కేసు సార్. యాక్చువల్లీ అది నాట్ గివెన్ అని కంప్లైంట్ సార్. అది మా గృహప్రవేశం నాడు ఈ వెండి సామాన్ మొత్తం పోయినాయి సార్. అంటే యాక్చువల్గా మాకు బిల్స్ షట్టర్స్ ఏం లేదు సార్. ఆ రోజు గృహప్రవేశం నైట్ పడుకున్నాము. వచ్చి పడుకున్నప్పుడే ఉంటుండగా వాడు దొంగతనం